చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. ఇర్ఫాన్ ఖాన్ రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో ఓ సాధారణమైన కుటుంబంలో జన్మించారు. తండ్రి టైర్ల వ్యాపారి, తల్లి గృహిణి. చిన్నప్పటి నుంచే అతనికి నటనంటే ఆసక్తి. కానీ ఆ కలలను నెరవేర్చడం అంత సులభం కాదు. డబ్బు లేదు, పరిచయాలు లేవు. ఉన్నవి ఒకటే అభినయంపై అపారమైన నమ్మకం. కష్టపడి ఢిల్లీ వెళ్ళి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSDలో చేరారు. రోజులు గడిచాయి. స్టేజ్ మీద చిన్న పాత్రలు, టీవీ సీరియల్స్లో గుర్తింపు లేని పాత్రలు. పేరొచ్చిందా? లేదు. డబ్బొచ్చిందా? అంతకంటా లేదు. కానీ నటుడిగా ఎదుగుతున్నానన్న తృప్తి మాత్రం ఉంది. బాలీవుడ్లో పెద్ద హీరోల మధ్య ఇర్ఫాన్ ఖాన్ ఒక విభిన్న స్వరం. విలన్ కాదు, హీరో కాదు, కానీ నిజమైన మనిషిలా కనిపించే పాత్రలు. మక్బూల్, హసీన్, పాన్ సింగ్ తోమర్ వంటి చిత్రాలు అతనిలో నటుణ్ణి ప్రపంచానికి చూపించాయి. ఇర్ఫాన్ ఖాన్ ప్రతిభ దేశం దాటింది. లైఫ్ ఆఫ్ పై, ద లంచ్ బాక్స్, స్లమ్ డాగ్ మిలియనీర్, జురాసిక్ వరల్డ్. హాలీవుడ్లో కూడా అతను పెద్దగా మాట్లాడలేదు, కానీ తన నటనతోనే మాట్లాడించాడు. ఇర్ఫాన్ ఖాన్ ఎల్లప్పుడూ ఇలా అనేవారు: నటుడు అంటే స్టార్డమ్ కాదు, ఒక పాత్రలో నిజంగా జీవించడం. అతని కళ్ళలో భావం, నిశ్శబ్దంలోని పలికే సంభాషణలు ఇవే అతన్ని ప్రత్యేకం చేశాయి. 2019లో క్యాన్సర్. అభినయం ఆపాల్సి వచ్చింది, కానీ ఓటమిని ఒప్పుకోలేదు. చివరి సినిమా అంగ్రేజీ మీడియం. ఆ సినిమా తర్వాత 2020లో ఇర్ఫాన్ ఖాన్ ఈ లోకాన్ని వీడారు. ఇర్ఫాన్ ఖాన్ ఇక లేరు, కానీ ఆయన పాత్రలు ఇంకా జీవిస్తున్నాయి. స్టార్డమ్ లేకుండానే లెజెండ్ అవ్వొచ్చని చూపించిన నటుడు ఇర్ఫాన్ ఖాన్. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు చేరాలి అంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.